దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఇర్మీయా 17వ అధ్యాయము 7వ వచనం, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండునుగాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, వాక్యాన్ని మాకు అందరికీ బోధించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వీడియో వీక్షిస్తున్న ప్రతి సహోదరి సహోదరులారా, మీకు ఒక గొప్ప అశుభవార్త. ఏంటో అశుభవార్త తెలుసా? యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. హల్లెలూయా. ఇర్మీయా ప్రవక్త ద్వారా ఆత్మదేవుడు ఒక అద్భుతమైన మాటను పలుకుతున్నాడు. ఎవరికి ఆయన ఆశ్రయంగా ఉన్నాడంటే, ఎవరైతే యెహోవా మీద అనుకొని యెహోవాను నమ్ముకొని దేవుడి మీద ఆశ పెట్టుకొని ఉంటాడో వారికి ఆయన ఆశ్రయముగా ఉంటాడంట. హల్లెలూయా. ఈ వీడియో వీక్షిస్తున్నటువంటి నీవు కూడా లోకంలో శ్వాస ఆగిపోయేటువంటి మనుషుల మీద ఆశపడడం కన్నా, శ్వాస ఆగిపోయేటువంటి నాసికలో శ్వాస ఆగిపోయేటువంటి జనములపైన నీ యొక్క నమ్మకం ఉంచుటకైనా, నిత్యత్వం కలిగినటువంటి దేవుడు, అమరత్వం కలిగినటువంటి దేవుడు, ఆది అంతము లేనటువంటి దేవుడు, అల్ఫాను ఒమేగాను అయిన దేవుని మీద నీ యొక్క ఆశ, నీ యొక్క నమ్మకము, నీ యొక్క ధైర్యము ఉంచినట్లయితే ఆయన నీకు ఆశ్రయంగా ఉండును. హల్లెలూయా. నిజంగా ఎవరికి ఎంతమంది ఆశ్రయం లేక ఉన్నారు, ఎంతమంది ఆదరణ లేక ఉన్నారు, ఎంతమంది సహాయము లేక ఉన్నారో నాకైతే తెలియదు. కానీ అయితే ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా మనకి ఒక నిరీక్షణ కలగాలి. అది ఏంటంటే యెహోవా మీద నమ్మకం కలిగి ఉండాలి, యెహోవాను ఆశ్రయించాలి, యెహోవాను నమ్ముకోవాలి. కావున మనమందరము కూడా ఆయన మాటలపైన, ఆయన వాక్కులపైన నమ్మకము కలిగి, విశ్వాసము కలిగి ఉన్నట్లయితే ఆయనే మనకి ఆశ్రయముగా మారుతాడు. హల్లెలూయా. నిజంగా బైబిల్ గ్రంథంలో అనేక భక్తులు ఆయన ఆశ్రయించిన వారికి ఏ మేలు కొద్దువై చేయలేనటువంటి దేవుడు, ఆయన నమ్ముకొని ఉన్న వారికి, ఆయనే దిక్కుగా కలిగి ఉన్నటువంటి వారికి ఆయన ఏమాత్రము అపనమ్మకం కలిగించకుండా, విశ్వాసం కలిగించకుండా, విశ్వాసంతో దేవుడు వారి యొక్క కోరికలను, వారి యొక్క ఆశలను, వారి యొక్క అపజయాలలో విజయాలను ఇచ్చినటువంటి దేవుడు నీకు నాకు ఇవ్వడా? నీకు నాకు ఆ విజయమును మనల్ని విజయోత్సవంతో ఊరేగించడా? నీకు నాకు ఒక నమ్మకం కావాలి. ఏంటో తెలుసా? ఆయన మీద ఆశ పెట్టుకోవాలి, ఆయన్ని ఆశ్రయించాలి. యెహోవా దేవునిని ఆశ్రయించేవారు, యెహోవా దేవుని మీద ఆశ పెట్టుకున్న వారికి ఆయన ఆశ్రయమై ఉన్నాడంట. హల్లెలూయా. నువ్వు నేనేం చేయాలో తెలుసా? లేచి ఆయన పాదములను పట్టుకొని సమస్తమును చేయగల దేవుని వద్ద మన విన్నపములు, మన ఆశలు, కోరికలు, అవసరతలు ఆయన చేతికి అప్పగించినట్లయితే నమ్మదగిన దేవుడు, సమస్తమును చేయగల దేవుడు నీ యొక్క ప్రాబ్లమ్స్లో తోడు నీడగా నుండి సమాధానము నీకు నాకు కలిగి చేయనుగాక. ఈ వాక్యము నీకు హృదయమునకు సమాధానమును కలిగి చేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.